నేను ప్రియా, వెల్కమ్ టు నంద్యాల మీడియా. నందికొట్కూరు నియోజకవర్గంలోని చుట్టుపక్కల వార్తలను వీక్షించడానికి మా నంద్యాల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సౌజన్య డోర్స్ ప్రొపరేటర్ జయన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత్రికేయులందరికీ స్వీట్స్ మరియు టోపీలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైనది అని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో పాత్రికేయుల పాత్ర ముఖ్యమైనది అని అన్నారు. అదేవిధంగా వేసవికాలం కావడంతో కార్పెంటర్ పనిచేసే కార్మికులకు కూడా టోపీలను పంపిణీ చేశాము అని జయన్న తెలిపారు. ఎండ ఉన్నా కూడా మీరు అవన్నీ పట్టించుకోకుండా పోతుంటారు కాబట్టి అది ఒక ముఖ్య ఉద్దేశం మీద మేము క్యాప్స్ వాళ్ళ తలకు ఎక్కువగా ఎండ అనేది తగలకుండా కొంచెం రక్షణగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం కోసం మేము ఆలోచన చేసుకొని అది కొంచెము మళ్ళీ నాణ్యతమైన క్వాలిటీ ఇది ఒకటి తెచ్చి ఇద్దామని మా ఉద్దేశంతో అది. రెండోది మరియు అదేవిధంగా కొంచెం లేబర్లు కూడా ఒక ఇల్లు తయారు కానిక సామాన్లు తీసుకొని వెళ్తుంటారు. వాళ్ళకు కూడా మేము మా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఒక 100-150 మంది దాకా క్యాప్లు అరేంజ్ చేశాము. మనకు యాక్చువల్గా ఒక సలివేంద్రం ఏర్పాటు చేద్దామని తలంపు ఉండేది. అది ఇక్కడ పరిసర ప్రాంతము అనుకూలం సెట్ కాలేదు కాబట్టి ఈ నిర్ణయం ఈ విధంగా తీసుకున్నాము. ప్రత్యేకంగా భూపాలన్న ఆధ్వర్యంలో మేము అడగగానే ఈ విధంగా చిన్న సహాయం ఉడతా భక్తిగా విలేకరులందరికీ మేము సాయం చేయాలనే ఒక చిన్న ఆలోచన రావడం ఇమ్మీడియట్గా అన్నతో సంప్రదించగానే అన్న మీరు చేసే కార్యక్రమం ఎంతో మంచిది, ఈ యొక్క నందికొట్కూరు నియోజకవర్గ యొక్క పాత్రికేయుల మిత్రులందరికీ కూడా మనం పంచితే మంచిది, మరియు అదేవిధంగా ఇంకా ఎవరికైనా మీకు తలంపు ఉన్నట్లయితే అన్నట్టుగా ఆలోచిస్తే మా ఆధ్వర్యంలో సౌజన్య డోర్స్ ఆధ్వర్యంలో జయన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ విధంగా లేబర్స్కి అందరికి కూడా, అంటే ఎవరైతే కార్పెంటర్స్ మరియు ఇతర యొక్క సామాజికమైన యొక్క లేబర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఒక 150 క్యాప్స్ని అందించడము ఈరోజు జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎందుకు మొట్టమొదటిగా పాత్రికేయులందరినీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనగా, అంటే మీకు అందరికీ కూడా తెలిసిన విధంగా పాత్రికేయులందరూ కూడా సమాజంలో ఎంతో ప్రముఖమైన పాత్ర వహిస్తున్నారనేది అందరికీ కూడా తెలుసు. సో దాంట్లో భాగంగా మీరందరూ కూడా 4వ స్తంభంగా మీరందరూ కూడా ఉన్నారు. సో ఒకవేళ సమాజాన్ని తప్పుదో పట్టించాలన్నా, ఒకవేళ సమాజాన్ని మంచి మార్గం నడిపించాలన్నా ఓన్లీ కేవలము ఇక పాత్రికేయులకు మాత్రమే చెందుతుంది. అంటే మీరు రాసే ఆ ఒక్క వర్డ్ అనేది చాలా ముఖ్యమైనది. సో మీరు ఏదైనా సరే నిజాలను వెలికి తీయడంలో చాలా ప్రముఖమైన పాత్రను వహిస్తారు. దాంట్లో మీకు వచ్చే ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి, అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి మీరు నిజాలను వెలికి తీస్తున్నారు, సమాజాన్ని శ్రేయస్కరమైన మార్గం నడిపిస్తున్నారు. కొన్నిసార్లు మీరే సమాజం యొక్క గొంతుగా, మీరు ప్రజా గొంతుగా నిలబడుతున్నారు. కొన్నిసార్లు ఎవరు కూడా మాకేమైతుందో అనే ఒక భయంతో ఉన్నప్పటికీ మీరు మాత్రం ఓన్లీ పాత్రికేయుల మిత్రులే మీరందరూ కూడా ముందుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తున్నారు. మరియు అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో సామాజిక పథకాల గురించి కావచ్చు, హక్కుల గురించి కావచ్చు, అరే బాబు నీకు ఈ హక్కు ఉంది, అరే బాబు నీవు ఇక పథకానికి ఎలిజిబుల్ అవుతావు అని చెప్పడంలో మొట్టమొదటి పాత్ర వహించేది ఎవరంటే ఓన్లీ పాత్రికేయ మిత్రులే. కాబట్టి ఈ యొక్క పాత్రికేయుల మిత్రులకు ఏదో ఒక చిన్న సాయం చేసినట్లయితే వారు ఇంకా సమాజం కోసం ఎక్కువగా కష్టపడడానికి ఆస్కారం ఉంది అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క చిన్న కార్యక్రమం భూపాలన్న యొక్క ఆధ్వర్యంలో మరియు మా యొక్క మామగారైన జయన్న గారి యొక్క సౌజన్య డోర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క చిన్న యొక్క ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేయాలనుకున్నాము. మరియు అదేవిధంగా రాబో